హాయ్ ఎవ్రీవన్, మీ ఆధార్ డీటెయిల్స్ ఎక్కడెక్కడ యూజ్ అయ్యాయో, ఎలా యూజ్ అయ్యాయో, ఎందుకు యూజ్ చేశారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు మీ ఆధార్ డీటెయిల్స్ని ఎక్కడెక్కడ యూజ్ అయ్యాయి, ఎలా యూజ్ అయ్యాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తున్నట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకు మీరు ఇలా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత UIDAI అని చెప్పి ఇలా గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా అవుతుంది, చూసారు కదా. UIDAI అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇక్కడ మై ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది, చూసారా. సో ఈ మై ఆధార్ అనే లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా లాగిన్ పేజ్ అనేది అయితే అడుగుతుంది. సో లాగిన్ పేజ్లో అయితే అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు ఈ లాగిన్ పేజ్ సెలెక్ట్ చేసి మీరు లాగిన్ అవ్వండి. మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాలి. ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. సో లాగిన్ అవ్వటానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంటుంది, తర్వాత క్యాప్చా ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ ప్రెస్ చేస్తాను. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అనేది ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఆధార్ ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ అని ఇక్కడ నేను ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు ఓటీపీ కూడా ఎంటర్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ ప్రెస్ చేస్తున్నాను. లాగిన్ ప్రెస్ చేసినట్లయితే నాకు ఈ రకంగా వచ్చింది, చూసారు కదా. హోమ్ పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు లాగిన్ అయితే ఇలా వచ్చింది అనమాట. సో ఇలా మీకు కనిపిస్తుంది కదా. సో కొంచెం పైకి డ్రాగ్ చేసింది, ఇంకొంచెం చేసినట్లయితే ఇక్కడ చూడండి అథెంటికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది, చూస్తారు కదా. ఈ అథెంటికేషన్ హిస్టరీ అనేది సెలెక్ట్ చేయాలి. అథెంటికేషన్ హిస్టరీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. మీరు పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మీకు నేమ్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ మొడాలిటీ అని చెప్తుంది కదా, ఇక్కడ ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అంటే సింగిల్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఏ సర్వీస్కి యూజ్ చేస్తారో వాటికి వస్తాయి. అదే ఆల్ అని సెలెక్ట్ చేస్తే ఎక్కడెక్కడ ఎప్పుడు యూజ్ చేస్తారని తెలుస్తాయి. సో సెలెక్ట్ డేట్ మీకు ఎప్పటి నుంచి కావాలనుకుంటున్నారు. సో ఇక్కడ నేను 2020 సెలెక్ట్ చేస్తాను. జనవరి 1 నుంచి సెట్ చేశాను. సో ఎండ్ డేట్ కూడా సెలెక్ట్ చేశాను. ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పి కనిపిస్తుంది కదా, కింద ఇది సెలెక్ట్ చేయండి. సో ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ ప్లస్ చేసిన తర్వాత కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసినట్లయితే చూడండి, యువర్ సెలక్షన్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ 8 అథెంటికేషన్స్ అని చెప్పి ఓటీపీ 100%, బయోమెట్రిక్స్ 0%, డెమోగ్రఫిక్ 0% ఉంది. సో ఓటీపీస్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేసామనేది కూడా ఇక్కడ వస్తాయి. చూడండి లిస్ట్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎస్ఆర్ నెంబర్ ఉంది, ప్లస్ డేట్, టైము, మొడాలిటీ అంటే దేనికి యూజ్ చేసామనేది, స్టేటస్ ఏంటి, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పి, ఇంకా ఎందుకు యూజ్ చేసామని చెప్పి, AUN నేమ్ అంటే ఎక్కడ యూజ్ చేసాం, ఏ సర్వీస్కి యూజ్ చేస్తామని చెప్పి, ట్రాన్సాక్షన్ ఐడి, రెస్పాన్స్ కోడ్, ఎర్రర్ కోడ్, ఇంకేమైనా ఉన్నాయంటే అవన్నీ వస్తాయి అన్నమాట. సో లిస్ట్ ఉంది కనిపిస్తుంది, చూసారు కదా, అక్కడ కనిపిస్తుంది లిస్ట్ అంతా వస్తుంది అనమాట. ఏమేమి చేస్తాము, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేదాన్ని ఇలా చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్ డీటెయిల్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.